అమ్మయ్య ఎట్టకేలకు మన సీనియర్స్ మారిపోయారు. అద్దరిపోయే హిట్ పడితే గాని మారాలన్న సంగతి మన వాళ్ళకు తెలియడం లేదా? ఎప్పుడూ ఒకే దారిలో రొటీన్ గా వెళ్తున్న సంగతి 65+ వస్తే గాని తెలియలేదా? ఉన్నట్టుండి సీనియర్స్ తమ మైండ్ సెట్ ని ఒకేసారి ఎందుకు మార్చుకున్నారు చూద్దామా? కుబేరా రిలీజ్ తర్వాత ముందుగా ధనుష్, ఆ తర్వాత నాగార్జున రోల్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇందులో నాగ్ దీపక్ గా నెగటివ్ టచ్ ఉన్న రోల్లో కనిపించాడు. దీపక్ క్యారెక్టర్ పాజిటివ్ వేవ్ తో కనిపించి మధ్యలో నెగటివ్ గా మారుతుంది. చివర్లో మళ్లీ పాజిటివ్ టచ్ ఇచ్చి కథను నడిపించాడు. ఇలాంటి రోల్ ఎందుకు చేశావన్న ప్రశ్నకు నాగ్ ఇచ్చిన సమాధానం చిరంజీవిని ఆకట్టుకుంది. కుబేరా సక్సెస్ సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి నాగ్ పై ప్రశంసలు కురిపించాడు. ఆరోగ్యం ఏం జరిగినా లైట్ తీసుకోవడంలో నాగ్ తనకు ఆదర్శంగా నిలిచాడని అన్నాడు. నాగ్ స్ఫూర్తితో ఓటీటీలో నటించడానికి కూడా రెడీ అని అనౌన్స్ చేశాడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మన సీనియర్స్ లో ముందుగా మారింది వెంకటేషే. వరుస ఫ్లాపులతో విసిగెత్తిపోయిన వెంకీ రానా నాయుడుతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏదైనా సరే ముందు వెంకీ చేతుల మీదుగానే మొదలవుతుంది. మహేష్ తో కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టుతో మల్టీస్టారర్ మూవీస్ కి మళ్లీ ఊపిరిపోశాడు. ప్రేమం మూవీలో వెంకీ గెస్ట్ అపీరెన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. వయసుతో పాటు అనుభవంతో ఎవరైనా మారాల్సిందే. మలయాళ హీరోస్ ముందుగా మారారు. హీరోస్ గానే నటిస్తామని కూర్చోకుండా అంది వచ్చిన మంచి రోల్స్ ని పోషించి క్రేజ్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ సత్యాన్ని మన సీనియర్స్ లేట్ గా గ్రహించారు. ఇప్పటికింకా హీరోలమే అంటే జనాలు యాక్సెప్ట్ చేయడం లేదన్న సంగతి ముందుగా వెంకటేష్, ఆ తర్వాత నాగార్జున గ్రహించాడు. బంగారాజు తర్వాత హీరోగా వరుస ఫ్లాపులు చూసిన నాగ్ విసిగిపోయాడు. అందుకే తానొక్కడే హీరోగా కాకుండా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ తో కలిసి నా సామిరంగా చేసి సక్సెస్ చూశాడు. సినిమా రిలీజ్ అయి ఏడాదిన్నర దాటినా హీరోగా మరో మూవీ చేయలేదు. ఏజ్కు తగ్గ కథ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈలోగా కుబేరలో గుర్తుండిపోయే పాత్ర పోషించాడు. అనుకోకుండా రజనీకాంత్ కూలీలో వచ్చిన విలన్ రోల్ను ఓకే చేసేశాడు. పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న కూలీ హిట్ అయితే నాగ్ కెరీర్కు మరో యూటర్న్ అవుతుంది. ఓటీటీలో నటించడానికి అభ్యంతరం లేదని చిరంజీవి ఆల్రెడీ చెప్పేశాడు. 50 ఏళ్ల కెరీర్లో ఇంతవరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ జోలికి వెళ్లని బాలయ్య కూడా యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. హీరోగా వరుసగా 4 హిట్స్తో దూసుకుపోతున్నాడు. అఖండ 2 తర్వాత గోపీచంద్ మలనేని మూవీతో పాటు మరో సినిమా లైన్లో పెట్టాడు. అయితే జైలర్ 2లో గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే మన సీనియర్స్ అందరూ మారినట్టే లెక్క. మన సీనియర్ స్టార్స్ మారాల్సిన టైం ఎప్పుడో వచ్చినా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఈలోగా 65+ లోకొచ్చేశారు. ఇకనైనా రొటీన్కి టాటా చెప్పకపోతే అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదం ఉంది. మన వాళ్లందరికీ యాక్టింగ్ ఓ ప్యాషన్. ఏ నటుడైనా ప్రాణం ఉన్నంతకాలం నటిస్తూనే ఉంటామంటారు. కెరీర్ సాగించాలంటే జనరేషన్కు తగ్గట్టు మారాల్సిందే. హీరోయిజం ఒక్కటే క్రేజ్ను రక్షించలేదు. ఇమేజ్ పెంచే రోల్ ఏదైనా వెయ్యాల్సిందే. పర్ఫార్మెన్స్తో నిరూపించుకోవాల్సిందే.